నుంచి ఒక్క నిమిషం కాలర్ ఉన్నారు. ఒక్క నిమిషం కాలర్ ఉన్నారు. సాగర్ గారు మంచిర్యాల నుంచి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ముందుగా ఈ ప్యానెల్ లో ఉన్న అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మానవతరావు గారు మాట్లాడుతూ ఇందాక జీపీ పోస్టుల గురించి మాట్లాడానండి. నేను 61 సంవత్సరాల పైబడిన వీఆర్ వారసుందండి. మేము గత 15 సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థలు అంటే మండల ఆఫీసుల్లో పనిచేస్తూనే ఉన్నామండి. కర్మ ఏంటంటే 81 జీవో ఇచ్చి కేసీఆర్ గారు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారండి. మిగిలిన 4,000 మందికి ఉద్యోగం ఇవ్వమని 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నామండి. మేము ఎక్కడి మెట్టులేదండి. ప్రతి రోజు ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి మంత్రిని, ప్రతి రెవెన్యూ ఆఫీసర్ను 2 సంఘాలుగా పట్టుకొని తిరుగుతున్నామండి. వరకు మా మీద కనికరం చూపలేదండి. ఇప్పుడు మనోహర్ గారు మాట్లాడుతూ జీపీఓ పోస్టులలో తీసుకుంటాం అంటున్నాండి. మేము 15 సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తున్నాం. మరి మా పరిస్థితి జీపీఓ పోస్ట్ వాళ్ళ కోసం ఇస్తే మరి మేమేం చేయాలండి? 15 సంవత్సరాలు మా తనలో పనిచేస్తున్నాం, మేమంతా ఏం కావాలండి? మీరు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చుకోండి సార్. మాకు ఆల్రెడీ ఇప్పుడు మీరు వినండి. సాగర్ గారు పరీక్ష రాయగా దాదాపు 12,000 ఉద్యోగాలుంటే 3,550 మంది మాత్రమే కన్వర్షన్ సర్వీస్ లోకి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు. వాళ్ళు ఇంకా 7,404 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నన్ను చెప్పనండి సాగర్ గారు. అయితే మీ ఉద్యోగ సంఘాల నాయకులు లచ్చిరెడ్డి గారు కొంత వారు చెప్పిన దానికి ఏంటంటే వాళ్ళ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కొద్దిమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కన్వర్షన్ కి అవకాశం ఇవ్వండి. మిగిలిన ఉద్యోగాలను వాళ్ళు కూడా ఉన్నారు, మిగులుతారు. 7,704 ఉద్యోగాల్లో కనీసం ఎందుకంటే సర్వీస్ పోతుందని చాలా మంది రావట్లే. కాబట్టి ఒక 1000 మంది ఇట్లాంటి వాళ్ళు 500 మంది వచ్చినా ఇంకా 5-6 వేల ఉద్యోగాలు ఉంటాయి. మేమేమంటామంటే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా వింతపత్రం పెట్టాం మేము ముందే. ఏ క్షణం ఏ కోశానైనా సరే 1 ఉద్యోగం 10 ఉద్యోగాల 2,000 ఉద్యోగాల మిగిలిన వీటిలో నిరుద్యోగులతో నింపాలని చెప్పేసి వాళ్ళకి వింతపత్రం ఇచ్చినాం. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. ఎవరు పొట్టగొట్టాలని కాదు. మీ ఉద్యోగ సంఘాలు మీ గురించి అడుగుతున్నాయి. నిరుద్యోగ సంఘాలుగా అందులో పనిచేసిన వాళ్ళగా నిరుద్యోగులకు దక్కాలని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి అంతిమంగా అది కోర్టులో ఉంది. ఈ రోజు హైకోర్టులో విచారణలో ఉంది. అందులో ఎంతమంది చేరతారో తెలియదు. దాదాపు సగం మంది కూడా విముఖత చూపుతున్నారు. కాబట్టి విముఖత చూపటం వల్ల ఇట్లాంటి ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి 5,000, 3,000, 4,000 ఉద్యోగాలు వస్తే సుమారు 7-8 లక్షల మంది పోటీ పడతారు నిరుద్యోగులు. కాబట్టి నిరుద్యోగులతో భర్తీ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కూడా పార్టీ తరఫున వినతిపత్రం ఇచ్చినాం. కాబట్టి మీకు అన్యాయం చేయాలని కాదు. మైపాల్ యాదవ్ గారు చాలాసేపటి నుంచి లైన్ లో ఉన్నారు. మైపాల్ యాదవ్ గారు చెప్పండి. అయితే మానవతరాయన్న కానీ ప్రభుత్వానికి ఒకటి సూటి ప్రశ్న అడుగుతున్నాండి. ఒకటి తీరని అన్యాయం చేసింది గవర్నమెంట్ వచ్చినాక ఏంటంటే ఈబీసీ రిజర్వేషన్ 10% ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? దాని గురించి ఇప్పటిదాకా ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గాని పేదోడ నోట్లను మట్టి కొట్టినట్టు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈబీసీ రిజర్వేషన్ ఒక 2%, 3, 4, 5 ఇస్తారు. 10% ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఒక్కటి చెప్పాలి. అది పోయిన గవర్నమెంట్ పాత ప్రభుత్వం చేసింది. అది మనం చేసేది కాదు. చట్టం చేశారు, జీవో తెచ్చారు. మనం చేసేది కాదు. మహిపాల్ యాదవ్ గారు మీరు కొట్లాడొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాస్వామ్య పందాలో పోరాటాలు చేసుకోవచ్చు, సాధించుకోవచ్చు. దాన్ని మేము కాదనం. కాకపోతే కేసు అంటారు. మీరు రిజర్వేషన్ 10% ఇవ్వడానికి సమర్థిస్తారా, తగ్గించమని అడుగుతారా? క్లియర్. అసలు మేము మొత్తం ఎవరు ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ వాటా ఇవ్వాలంటాడు మా రాహుల్ గాంధీ గారు. ఇవాళ చూడండి మా పార్టీ అధ్యక్షులు గాని అత్యధికులు కుటుంబ సర్వే ప్రకారం కూడా చూస్తే మరి దాని ప్రకారం ఎక్కువనే ఉన్నారు కదా ఓసీలు. 10% కంటే ఎక్కువనే ఉన్నారు. 17% ఎంత ఉన్నట్టున్నారు. అవును, 50% ఉన్నారు కదా. బీసీలు 50% పైన 60 ఉన్నారు కదా. మరి అవును, ఫస్ట్ మైపాల్ గారు మనకు అనుకున్న దాన్ని సాధించిన తర్వాత మిగతా 10% గురించి దాని గురించి 42% పంపించారు. 50 ఇవ్వచ్చు కదా. ఓకే ఓకే. ఇప్పుడు అంటే పేదరికం అనేది ఓసీల కన్నా బీసీలలోనే ఎక్కువ. నేనేమంటే మైపాల్ యాదవ్ గారు అసలు ఖాళీలు ఉంటే కదా 10 ఇన్ని శాతాల గురించి కొట్లాడేది. ఫిలప్ చేస్తే కదా ఓబీసీ. ఇప్పుడు నోటిఫికేషన్ ఉంటాయి కదా ఇవన్నీ కొట్లాడేది. మొన్న టీచర్ జాబ్ లో ఈబీసీ కింద ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీలకు జాబులు వచ్చినాయి. రిజర్వేషన్ ఉంది. మనం ఏం చేద్దాం? చట్టబద్ధంగా ఉంది. అది అక్రమంగా దొడ్డిదారులు ఇస్తే చెప్పండి. మీరు తీసేస్తారు. తీసేయాలంటే ఇప్పుడు ప్రజాస్వామ్య పంతాలు మెజారిటీ ప్రజలు అడగాలి, కొట్లాడాలి. అది నా చేతులు లేదు, ఎవరి చేతులు లేదు. అది ఇవ్వాలంటే మేజీటంగా పోరాటాలు ఉండాలా, దాని మీద డిమాండ్ ఉండాలి. దాన్ని బట్టి ఉంటది. ప్రత్యూష గారు ఏదో మాట్లాడుతున్నారు. ప్రత్యూష గారు ఎస్ ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి.
చెప్పండి ప్రత్యూష గారు, మీరు కూడా అడగండి. ఈవెన్ గ్రూప్ 1 లో కూడా చాలా లాస్ జరిగిందన్న. నాట్ ఓన్లీ మీరు ఇందాక చెప్తున్నారు కదా టీచర్ అనేసి, అది కూడా లాస్ జరిగింది. సో నా ప్రైమరీ డిమాండ్ ఏంటంటే సార్, ఈ 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ మీరు ఇస్తే మేము ఈ ధర్నాలు చేయము, రాస్తారోకలు చేయము. ఇందాక అన్నారు కదా మీకు జాబ్లు వస్తాయా అసలు ఇట్లా బయట తిరుగుతుంటే, వీఆర్ ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు సార్. వీఆర్ రియల్లీ ఎలిజిబుల్ కాబట్టి మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. నేనే అమ్మా మీరు ఎలిజిబుల్ అని అర్హత సాధించాలని కోరుతాను. నేను దీవిస్తున్నా. ప్రత్యూష గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించాలా? శాపం కాదు. ఎవరైతే రాజకీయాలు మాట్లాడితే శాపం పెడతాం, రాజకీయాలు మాట్లాడితే శాపం పెడతాం. రాజకీయాలు అనవసరమైన విషయాలు తగలబెడతా, కూలగొడతా, తగలబెడతా అంటే మాత్రం మేము కూడా అట్లా స్పందిస్తాం. ఓకే ఓకే విఠల్ గారు ఈ డిబేట్ లలో టీనా దాబి ఇప్పుడు సివిల్స్ కానివ్వండి, ఎక్కడైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం టీనా దాబి అనమ్మ ఎక్కడ నష్టపోయిందంటే, ఆమె మధ్యప్రదేశ్ లో పుట్టింది, 22 సంవత్సరాలకే ఐఏఎస్ సివిల్ సాధించింది. అది అత్యున్నతమైన ప్రతిభావంతురాలు. ఆమె ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ వాడుకోవటం వల్ల ఆమె మెయిన్స్ లో సొంత రాష్ట్రానికి రాలేకపోయింది. మెయిన్స్ ఒక్కటే రిజర్వేషన్ ఉపయోగించుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆమె రాజస్థాన్ లో 2017లో అసిస్టెంట్ కలెక్టర్ గా జాయిన్ అయింది. కాబట్టి ఇక్కడ 29కి దానికి లింక్ ఉన్నది. సుప్రీంకోర్టు ఏదైనా కోర్టు తీర్పును మనం గౌరవించాలి. తర్వాత రిజర్వేషన్ మన హక్కు కదా అమ్మాయి. రిజర్వేషన్ ఎవరికి తక్కువైంది చెప్పమ్మా? ఇప్పుడు ఓపెన్ లో ఎస్టీలు రాలేదా, ఎస్సీలు రాలేదా, బీసీలు రాలేదా? ఎవరైనా కోర్టు మాట్లాడుకోవాలి. కోర్టు నీకు రాలేదని కాదు, న్యాయబద్ధంగా ఉందా, చట్టబద్ధంగా ఉందా, రిజర్వేషన్ వర్గాల వల్ల న్యాయం జరుగుతుందో చూసుకోవాలి. అంతేగాని వితండవాదం వాదిస్తే ప్రయోజనం లేదు. మీరు చక్కగా చదువుకోండి, మీరు చక్కగా చదువుకోండి. విజేత కాండి 563 రాజస్థాన్ కేడర్ ఎందుకు వచ్చింది? అదేగా నేను చెప్పింది. ఇప్పుడు వారు ఏం మధ్యప్రదేశ్ కేడర్ కి వచ్చిందంటారు. అట్లా కాదు, ఒకసారి వాడుకుంటే ఇంకోసారి అవకాశం లేకుండా పోయింది. అది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి ఒకసారి చెప్పింది కాదు.